ఇప్పుడు నిజంగా మన భారత ప్రజలందరూ గర్వించదగ్గ విషయం ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో మన కేంద్ర ప్రభుత్వం అయితే ఏమి, మన మిలిటరీ అయితే ఏమి తన సత్తా చూపింది. భారత ప్రజలందరి తరపున మేమందరం కూడా మన ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నాము. మొన్న ఏదైతే పహల్గాం ఘటన జరిగిందో 27 కుటుంబాలు వాళ్ళ నుదుటిన ఉన్న మహిళల నుదుటిన ఉన్న సింధూరాన్ని పోగొట్టే విధంగా పహల్గాం ఉగ్రవాదులు దాడి చేసి వాళ్ళని చంపి వాళ్ళ భర్తలను చంపి మన భారతదేశం అంతా శోకసంద్రంలో మునిగేట్టుగా చేసిన ఆ ఉగ్రవాద స్థావరాల పైన మన కేంద్ర ప్రభుత్వం అంటే నిన్న తెల్లవారుజామున జరిపిన ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్ళ ఆత్మలకందరికీ శాంతి చేకూర్చి, అలాగే ఏ సింధూరాన్ని అయితే పోగొట్టారో అదే సింధూర్ పేరుతో ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భారత ప్రభుత్వం అలాగే ఇద్దరు వీర వనితలు కూడా ఇందాక మేము పాలాభిషేకం కూడా చేశాము. ఇద్దరు వీర వనితలకు కూడా ఆర్మీకి సంబంధించి నేవీకి సంబంధించిన వాళ్ళకు కూడా వాళ్ళందరూ కూడా పాలు పంచుకోవడం మనకందరికీ గర్వకారణం. అలాగే ఈ ఉగ్రమూకలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలు వాటన్నిటిని కూడా ఈ 9 కాదు మిగిలిన స్థావరాలన్నిటిని కూడా సమూలంగా నాశనం చేసే వరకు మన భారత ఆర్మీ కూడా మట్టు పెట్టే వరకు మన భారత ఆర్మీ ప్రయత్నాల్లోనే ఉంటుంది. అలాగే మేము కేంద్ర ప్రభుత్వానికి కానీ మన ఆర్మీకి కానీ అందరికీ కూడా మన 140 కోట్ల ప్రజలందరూ కూడా అండగా ఉన్నారు. మేమందరం కూడా ఈరోజు గర్వంగా భారతదేశ ప్రజలందరము గర్వంగా ప్రపంచ పటం ముందు గర్వంగా నిలబడేట్టు చేసిన మన ఆర్మీకి మరొకసారి సెల్యూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.